నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ రాజకీయాల గురించి తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు వారాహి యాగాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తున్నా ఆయన ఆగట్లేదు. అయితే ఇప్పుడు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిపై ద్వారంపూడి ఘాటు వ్యాఖ్యలు. మొన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, నువ్వు కాకినాడలో నాపై పోటీ చేయగలవా, నీకు గంట టైం ఇస్తున్నాను, ఈ గంటలో నువ్వు నాతో పోటీ చేయగలవో లేదో తేల్చి చెప్పు అని సవాల్ విసిరారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇక్కడ నయం, ఒక నిమిషం టైం ఇస్తున్నాను, ఈ నిమిషంలో ఆలోచించుకొని చెప్పంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది. అది రాజకీయాల్లో నువ్వు అనుకున్నట్టుగా గంట టైం ఇస్తున్నానంటే గంట సరిపోదు కదా రాజకీయానికి. ఇప్పుడు ఆయనకు ఒక గంట టైం ఇస్తే ఆయన ఆలోచించి చెప్పగలడా? ఏంటి ప్రత్యర్థి ఎవరు, అక్కడ లొకేషన్ ఏమిటి, వాళ్ళ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, ఆయనకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, దాని తాలూకు ప్రభావం ఎంత వరకు ఉంటుంది, గెలుపోవటముని ఎలా మనం నిర్ణయించగలుగుతాం, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంటే మరి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆ మాత్రం అంచనా ఉండదా పవన్ కళ్యాణ్ గారికి? అంతేనని కాదండి, అంతే. అంటే కాకినాడలోనే నిలబడతానని నేను చెప్పలేదు కదా. అంతనంటే అంతనా ఉన్న ప్లేస్ అయితే అది బయటికి చెప్పరు వాళ్ళు, తర్వాత చెప్తారు. బయటికి చెప్తే వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు కదా. నేను పలానా చోట తీశానంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళ మనుషులను కొనేయడం లేదా మనుషులను భయపెట్టడం. ఇప్పుడు ఎందుకు సరెండర్ అయిపోతారు, వాళ్ళు రిమైండర్లో ఉంచుతారంటే ఆ సాక్షులనేమో ఏదో అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారని కదా, అందుకు రిమైండర్లు ఉంచుతారన్నమాట. ఇది కూడా ఏంటంటే ముందుగా నేను పలానా చోట నుంచి పోటీ చేస్తానంటే ఆ పలానా చోట ఏదో ముందుగా తెలుసుకున్నట్టయితే అది వాళ్ళ కైవసంలో పెట్టుకుంటారు. అది పరిస్థితి మాట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మాటలు ఎంత ఘనంగా ఉంటాయో అంత ఘనమైన నాయకుడు కాదు ఆయన. కాదని బండబూతులు తిట్టినవాడు ప్రతి ఒక్కడు నాయకుడు అనుకుంటే మీకు వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. కొడాలి నాని దగ్గర నుంచి రోజా వరకు అందరూ బండబూతులకు తిట్టేవాళ్ళే. వీళ్ళందరూ నాయకులు కాదు. ఎవరు చరిత్రలో బండబూతులు తిట్టేవాళ్ళు నాయకులుగా లేరు. అలాగని మనం ఇలా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ గల నాయకుడు అనే ఒక ఆలోచన మనకుంది. ఆ నిజాయితీ ఎంతవరకు ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత కదా తెలుస్తుంది. నువ్వు కొత్తగా వస్తున్నావమ్మా, నువ్వేమిటో నీకు ఆవేశం ఎక్కువగా ఉంది, బాగా మాట్లాడుతున్నావు, ఆదర్శాలు మాట్లాడుతున్నావు, వాటిని ఆ కార్యాచరణలో ఎప్పుడు పెడతావు అన్నది నువ్వు రంగులో దిగిన తర్వాత తెలుస్తుంది కదా. అది ముందే ఆయన ఏదో అలాంటి వాడు ఇలాంటి వాడు, వాడికి ఏమి తెలియదు, 2 చోట్ల నిలబడినా ఒక చోట గెలవలేదు, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అయితే టీడీపీ పార్టీ చంద్రబాబు గారు అయినప్పటికీ కూడా ప్రభావితం చేసేది మాత్రం జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్న పార్టీ. ఒకవేళ ఆయన కానీ నిన్ను ఏపీ నుండి తరిమేశారంటే, ఈ రాజకీయాల నుండి తరిమేస్తే, ఆయన సపోర్ట్ లేకపోతే నీకంటూ ఒక పార్టీయే ఉండదని ఈయన అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో బీజేపీ పార్టీ ఉంది అంటే ఎంత అర్థం ఉందో, అలాగే మన తెలుగుదేశం పార్టీ చెప్పు చేతుల్లో జనసేన పార్టీ ఉందంటే అంతే అర్థం ఉందమ్మా. ఈ జనసేన పార్టీ ఇండివిజువల్ పార్టీ, ఒక నాయకుడు, వాళ్ళ తాలూకు ఒక క్యాడర్ ఉంటుంది, వాళ్ళ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ నాయకుల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తాలూకు మంచి సంప్రదింపులు అన్నీ ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీ వేరుగా ఉంటుంది. అంతేగాని ఈయన చెప్పు చేతుల్లో ఈయన ఉండడం ఏంటి? ఎవరు రాజకీయాల్లో ఎవరు చెప్పు చేతుల్లోనూ ఉండరు. కాదంటే మిత్రపక్షంగా ఉంటారు. మీరేం చేయమంటారో చెప్పండి, దాన్ని మేము సమర్థిస్తాం. అలాగే సమర్థించే దాంట్లో 2 ఉంటాయి. మాకు నచ్చినట్టయితే అది ఆమోదయోగ్యంగా ఉంటే మేము సమర్థిస్తాం, లేకపోతే సమర్థించాం. అలాగని మిమ్మల్ని శత్రువులుగా భావించం, మీతో మిత్రపక్షంగా ఉంటాం అంటారు. దాన్ని పూర్తిగా అది అంటే శరణాగతి అయిపోవడం కాదు, వాళ్ళ తెలుగుతనంలో చెప్పుకోవడం మాట. ఇందాక మీరేమన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అన్నారు. నాయకుడు అంటే ఏంటి? ప్రజలని పరిపాలించేవాడు. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు ఇస్తున్నప్పుడు ఎక్కువ ఆయన గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారు.
ప్రజలకి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పడం మానేసి ఎక్కువ ఆయన గురించి చెప్తున్నారు, ఓర్ లేకపోతే ఆపోజిట్ పార్టీల మీద మండిపడుతున్నారు. ఇదేం నాయకత్వం, నువ్వు అసలు ఎలా రాజ్యాన్ని పరిపాలిద్దాం అనుకుంటున్నావు అనేసి అంటున్నారు. ఇది నా మాట కాదు, ఆ ఎమ్మెల్యే గారి మాట. అవును, దానికి మీ సమాధానం? దాన్ని సమాధానం చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ నాయకుడు అని చెప్పలేదు నేను, అంటే నిజాయితీ గల నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు అని చెప్తున్నాను నేను. అర్థమైందా? ఇకపోతే ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు చెప్పడం ఏంటి, చేసి చూపిస్తున్నాడు. ఇప్పటంలో ఇల్లు పడగొట్టారు వైసీపీ వాళ్ళు, ఆ ఇల్లు కట్టించాడు. ఎవరికైతే ఆకలి దప్పికలతో ఉన్నారో వాళ్ళకేం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తున్నాడు. అలాగే కౌలు రైతులు ఉన్నారు 130 మంది, వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళిపోయి 1,00,000 రూపాయలు చెక్కిచ్చాడు. కానీ మాటలు చెప్తే ప్రయోజనమా? ఊరిక సొల్లుబాగుడు వాగడం ఎందుకు? ఆయన చేయదలుచుకుందల్లా కార్యాచరణ రూపంలో చేసి చూపిస్తున్నారు. ఓ ఫ్యామిలీ అధోగతి పాలైపోయింది, అమ్మ నీవు ఉన్నాను నేను, నీకేం పర్వాలేదు అలా ఆ ఫ్యామిలీని నిలబెడుతున్నాడు. ఒకరికేమో మా బడ్డీ కొట్టేమో ధ్వంసం చేసేసారు. అన్నయ్య మరి మా తాను కొట్టి ఎలాగ వస్తాను, మేము చచ్చిపోతామని చెప్తే ఆ కొట్టికేమో 5 లక్షలు ఇచ్చాడు. అలాగే ఎంతోమందికి ఆర్థికంగాను ఇంకా ఏదైనా మామూలుగా వస్తు ప్రభావం కానీ వస్తు రూపేనా కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయపడుతున్నాడు, కార్యాచరణలో చూపిస్తున్నాడు. వీళ్ళలాగా సొల్లు వాగుడు వాగటం లేదు, ఏదైనా చెప్తే చేసి చూపిస్తున్నాడు. అన్ని కార్యాచరణలో పెడుతున్నారు, నిజాయితీగా ప్రజలను నాయకత్వం వహిస్తున్నారు అనుకుందాం. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు ఆ కార్యకర్తలు ఆయనతో లేరు. ఆయనతో లేకపోగా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. కానీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మొదలు పెట్టినప్పటి నుండి ఆయనతో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆయనతోనే ఉన్నారనేది ఆయన మాట. దీన్ని మీరు ఎలా చెప్తారు? తప్పకుండా చెప్తాను సమాధానం. జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ ఎప్పటికీ ఉన్నాడమ్మా. తర్వాత జనసేన పార్టీకి బాగా ఇంప్రెస్ అయ్యి జనసేన పార్టీలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఎప్పటి వరకు ఉన్నారు. బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్, డబ్బులు పారేస్తే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడమే కాదు, మన జర్నలిస్టుల్లో కూడా కొంతమందికి ఏదైనా డబ్బులు అందినట్టయితే పూర్తిగా వారి తరఫున మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు. వైసీపీ తాలూకు మీడియా తక్కువ ఉందనా? ఇలా వైసీపీ పార్టీ తాలూకు సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎవరైనా వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు కొనేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తే నిజమని నమ్మంటారా? ఎలా నమ్ముతాం మేము? మీరు చెప్పుకుంటారు అలాగా 175 సీట్లు వస్తాయని మీరు చెప్పుకుంటున్నారు, అది మేము ఎలా నమ్ముతాం? వైసీపీ పార్టీ చాలా నిజాయితీగా పార్టీ అని చెప్పుకుంటున్నారు, మేము ఎలా నమ్ముతాము? ఒకవేళ మీరు నమ్మితే మాత్రం ఇంత వ్యతిరేకత ఎలాగొస్తుంది? మీరే చూస్తున్నారు కదా వ్యతిరేకత. ఒకవేళ వ్యతిరేకత లేదనుకోండి, మీరు ఎందుకు ఉలిక్కి పడతారు? మీరు ఎందుకు అలా తుల్లి పడుతుంటారు? ఇప్పుడు సమాధానం కావాలమ్మా. సమాధానం లేకుండా వాడేమో నీ అమ్మ మొగుడు నా అమ్మ మొగుడు అని చెప్పేసి ఆయనేమో వాక్కొని ఎవరు కొడాలి నాని పేరు నానేమో కుళ్ళు జోకులు వేసుకొని ఇదే రాజకీయం. మీరు ఏమి చేసి చూపించారో చెప్పండి, లేదా రేపు పొద్దున్న వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తారు. అంతేగాని మనుషుల్ని మిస్గైడ్ చేయకండి. వాళ్ళు ఎవడో అంటే నాదెండ్ల భాస్కర్ రావుని చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పండి అంటే నాదెండ్ల భాస్కర్ రావుని ఫారెన్ పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు, సత్యనాదెళ్ళని సాఫ్ట్వేరు ఘనాపాటి మాట ఆయన ఫారెన్ పంపించినోడు ఆయనే మాట. తర్వాత ఆ సత్యనాథాల వల్లే మనకి అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులందరూ బాగా పరిచయం అయ్యారు, పరిశ్రమలు వచ్చాయి, ఇవి ఇంకా పరిశ్రమలు రాబోతున్నాయి. గనక ఆయన్ని పంపించి ఆయనకి ఎంతో హెల్ప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడిని మాట్లాడుకుంటే మీకు ఏమొస్తుంది? మీరు గెలిచారు 4 సంవత్సరాలు, మరి ఎక్కడో ఉన్నారు, ఏ ప్యాలెస్లో పడుకున్నారు, మీరేం చేశారు కనుక. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాలకు పనికిరారు, టీడీపీ ఇంకా రాదని ఈయన మాట అంటున్నారు. అవునమ్మా, రాజకీయాలు పనికిరారు మీరెవరు చెప్పడానికి కట్టాడు. అలాగైతే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడా?
జగన్మోహన్ రెడ్డి పని చేస్తాడా? రాజకీయానికి అనుభవం ఉందిగానే పని చేస్తాడు. ఇప్పుడు నేను మామూలుగా బయటికి వెళ్ళి చెప్పాలంటే ఒకటి కాదు, సినిమా ఫీల్డ్ పుట్టుపూర్వతలు అన్నీ చెప్తా, రాజకీయంలో నాకున్న అనుభవం అంతా చెప్తా. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే నిజాయితీగా చెప్తా, జనం ఏమనుకుంటున్నారో అది చెప్తా, ప్రజా వాక్కుని చెప్తాను. నేను పనికిరానని చెప్పడం నువ్వెవరికి నువ్వు అసలు యాక్చువల్గా ఆయనకి ఆ కేంద్రంలో రాజకీయాలు నడపాలంటే ఇప్పుడు పెద్ద కేంద్ర మంత్రిగా ఉండేవాడు, చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడు అన్నమాట చంద్రబాబు నాయుడు. వీళ్ళు మామూలుగా ఆయన్ని మిస్గైడ్ చేసి ఆయన్ని గాయపరిచి ఆ మైండ్ గేమ్ ఆడేటువంటి ఆలోచనల్లో వీళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు వీళ్ళు ఉన్నారు. కానీ ఆయన పనికిరాకపోవడం ఏంటమ్మా, ఎవరు చెప్పాడు? విమర్శలు ఎన్ని బయటకు వచ్చినా సరే చివరి ఆఖరికి ఎవరు గెలిచారనే దాన్నే చూస్తారు. అలా చూసుకున్నట్లయితే ఈ పవన్ కళ్యాణ్ అండ్ ఈ ఎమ్మెల్యే పోరాపోరీలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల పోటీ చేశారు? 2 చోట్ల ఓడిపోయారు. కానీ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచాను. మరి నువ్వు సరైన నాయకుడివా, నేను సరైన నాయకుడినా అనేసి అంటున్నారు. ఆయన 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారంటే నీకు పరిగెడుతుందమ్మా ఒక మూగి. ఆ చివరి కోతులో మీరు కూర్చున్నారు, మీరు చేరుతారు. మన పరిగెడుతున్న భోగిలో గమ్మున మీరు ప్లాట్ఫారం నుంచి ఆఖరి కోతులు దిగారనుకో మీరు చేరిపోతారు. ఎందుకంటే ఆ స్పీడ్ మీది కాదు, ఆ ముందున్నటువంటి స్పీడు అటు చంద్రబాబు నాయుడుతో లేకపోయినట్టు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన వేవ్ ఉంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను రాజ్యం తెస్తానని చెప్పాడు. ఆయన వేవులో భోగిలన్నీ పెరిగెత్తావు, మన కోతులన్నీ పెరిగెత్తావు, నువ్వు పెరిగెత్తావు. ఈయన అలా కాదు కదా, ఈయనే ఇంజిన్ తయారు చేసుకోవాలి, ఈయనే భోగిలు తయారు చేసుకోవాలి, ఈయనే పరిగెత్తాలి, ఈయనే రేసులో ముందుండాలి. అంటే కష్టం కదమ్మా, కష్టం కదా. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు చెప్పాడు ఆయన క్లియర్గా, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, నేను ఒక అవగాహన రాలేకపోయాను, తర్వాత నాకు కొంత అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు ఈయన కూడా అదే అంటారు కదా, పొలిటికల్ గా నీకు రాజకీయాల్లో 0 నాలెడ్జ్ అంటున్నారు. మరి అది ఎలాగవుతుందమ్మా? 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావా? లేదు, నువ్వు మారా కదా. 5 సంవత్సరాలంటే కెమెరా మీద కూర్చోడానికి కొంచెం ఆలోచించేదానివి, ఇప్పుడు తిరిగేస్తున్నావు. ఎందువల్ల నీకు వచ్చిన అనుభవం, నీకు వచ్చిన కాన్ఫిడెన్సు, నీ మీద నీకున్న విశ్వాసం అది. అలాగా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాజకీయాలు జోడిస్తున్నాడు అన్నమాట. ఏం మాట మాట్లాడాలన్నా తిరిగేస్తున్నాడు. అదే అప్పటిలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నువ్వు అంటే బేరీజ్ వేసుకుంటే ఎలాగవుద్ది? ఒకవేళ రాజకీయాలు తెలియవు అనుకో పవన్ కళ్యాణ్కి, ఎందుకు భయపడుతున్నావు? ఆయన ప్రస్తావన ఎందుకు తెస్తున్నావు నువ్వు? ఆ రాజకీయాలు ఆడి పనికిరాడయ్యా, ఆయన మట్టుకు ఆయన పోతాడు అని ఊరుకోవచ్చు కదా. అంత భయపడవలసిన అవసరం వచ్చింది? ఆయన తెల్లారితే ఆయన ప్రస్తావనే తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఒక అరగంటలో చెప్పు, ఒక గంటలో చెప్పు, ఒక రోజులో చెప్పు అంటే అది చెప్తాడు, చెప్పకపోతాడు. నీకెందుకు? నువ్వు మళ్ళీ గెలిచి చూపించు, అప్పుడు మాట్లాడు. అవతల వాడు ఏం చేస్తాడని నువ్వేం చేస్తావో ఆయనకు కూడా అనవసరం. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో నీకు అనవసరమైనప్పుడు నువ్వేం చేస్తావు ఆయనకి అవసరం. రాజకీయాల్లో నువ్వేం చేస్తావు, నీ బలం ఎంత, నీ తాలూకు ఓట్లు, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటు బ్యాంక్ ఎంత, ఇలా మాట్లాడుకుంటారా? ఎవరు మాట్లాడుకుంటారు? నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటే నేను గెలిపిస్తాను, నీ మీద చెడ్డ ఇంప్రెషన్ ఉంటే మొత్తం నేను ఓటేను, తొక్కేస్తాను నన్ను. ఆటోమేటిక్గా మీరు తీసుకుని ఓటులో మీరే పడతారు. అది చెప్పాలి. కానీ వీడికి ఎందుకు వేయాలి ఓటు, ఇట్లాంటి మాట ఒక రోజులో చెప్పాలి. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు గెలుస్తావంటే జయాపజయాలు నీ చేతిలో నా చేతిలో లేదు, ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అయితే ఈయనేమంటున్నారంటే ఇది నా ఓపెన్ ఛాలెంజ్, ఈసారి నువ్వు పోటీ చేయి, కాకినాడలో పోటీ చేయి లేదా ఎక్కడన్నా పోటీ చేయి, నేను గెలిచానా నువ్వు రాజకీయాల్లోకి రాకూడదు, నువ్వు ఓడిపోయావంటే. ఒకవేళ నేను కానీ గెలవలేదంటే నేను రాజకీయాల్లోకి రాను, ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా అన్నారు. నీకు ఒక మాట చెప్తాను, నువ్వు కొత్తగా మంచి ఉత్సాహవంతురాలు కనుక ఒక మాట చెప్తా. మనకి స్వతంత్రం ఇంకా రాబోతుందన్నమాట. అప్పుడు గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే అంటే మామూలుగా సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అధ్యక్షుడిగా పట్టాభి సీతారామయ్య ఆయన నిలబెట్టారన్నమాట.
గాంధీ తాత ఆయన భుజాన్ని పట్టుకొని రే బాబు, అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ తాలూకు ప్రధాన అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్యకి ఓటేసినట్టయితే నాకు ఓటేసినట్టే అని చెప్పాడన్నమాట. అంటే ఎవరు ఆయనకి ఎదురు చెప్తారు? ఓహో, పట్టాభి సీతారామయ్య గెలిచాడు, పట్టాభి సీతారామయ్య గెలిచాడని అందరు కూడా జేజేలు పలుకుతున్నారు. ఆ టైంలో ఎలక్షన్లో ఎవరు గెలిచారో తెలిసినా నీకు తెలుసా? అక్కడ ఆయనకు ఆపోజిట్గా సుభాష్ చంద్రబోస్ నేతాజీ నించున్నాడు. మరి అక్కడ గాంధీ తాతకి ఎదురు చెప్పలేదు ఎవరును, నేతాజీని గెలిపించారు. అంటే అప్పటికేంటంటే సుభాష్ చంద్రబోస్ కదా, ఈ నేతాజీ అనే పేరుని పలికిన వాడు కూడా గాంధీజీ. ఎందుకంటే నువ్వు సుభాష్ చంద్రబోసే కాదయ్యా, నేతగా ఉండవలసిన నేతాజీవి నువ్వు. అంటే నేతాజీ అనే పేరు వచ్చింది. అయితే నేతాజీ ఏం చేశాడంటే, లేదు నేను అలాగా వీళ్ళలాగా పనిచేసే ఆసామిని కాదు, నేను చేసేది నేను చేస్తాను, కానీ మీరు మీ వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంచండి, ప్రెసిడెంట్గా ఉంటారని తప్పుకున్నాడు అన్నమాట. ఎవరు చెప్తారు? గాంధీ మహాత్ముడు లాంటి వాడే పట్టాభి సీతారామయ్య సెంట్రల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడని చెప్పలేకపోయాడు కదా. నువ్వు చెప్పగలవా? గెలుపు ఓటములు ఎవరిని నిర్ణయించలేరు. ఇప్పుడు నీ మనసులో ఉంటుంది ఓటు ఎవరికి వేయాలో, నువ్వు చెప్తావా? నాకు వేయచ్చు, వేయకపోవచ్చు. అలాగే ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే వాళ్ళు అంత పబ్లిక్గా చెప్తారనుకోవద్దు. నువ్వు డబ్బులు పంచినప్పుడు కూడా వాళ్ళ మనసులో కూడా ఉంటేనే నిన్ను గెలిపిస్తారు. ఆ సత్యాన్ని మాత్రం గ్రహించాలి. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.